ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పార్ట్నర్ అవనివ్వండి, లేదా మీ ఫ్రెండ్ అవనివ్వండి, లేదా మీ ఫ్యామిలీ మెంబర్ అవనివ్వండి, వీళ్ళకి నిజంగానే మీరంటే ఇష్టం ఉందా? మీరంటే ఇష్టం ఉండి మీ లైఫ్లోకి వచ్చారా, లేకపోతే వాళ్ళు ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్లోకి వచ్చారా అనేది మనం చేద్దాము రీడింగ్ అనేది. నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ అయితే చేయమాకండి. టారో పరంగా అయినా అవనండి అండ్ వేదిక్ న్యూమరాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి ప్రిడిక్షన్ చెప్పాలన్నా కూడా, పరిహారాలు అండ్ రెమెడీస్ చెప్పాలన్నా కూడా దానికి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ టారో పరంగా అయితే 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నారు, చాలా మంది ఆల్రెడీ చెప్పించుకున్న వాళ్ళు మళ్ళీ నాకు మెసేజ్ చేస్తున్నారు. అంటే రోజు వీడియోస్ అప్లోడ్ అవుతా ఉంటానే కాబట్టి ఈ రోజు ఒక వీడియో వచ్చింది అనుకోండి, దాన్ని చూసి ఫ్రీ రీడింగ్ అన్నారు కదా అని మళ్ళీ నాకు వాళ్ళే మెసేజ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఫ్రీ రీడింగ్ చెప్పించుకున్న వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు. నా దగ్గర అందరి చార్ట్స్ ఉంటాయండి. మీరు చార్ట్ 1 క్వశ్చన్ చెప్పించుకున్నాక మీరు చార్ట్ డిలీట్ చేసుకోవడం, నెంబర్ డిలీట్ చేసుకుంటారేమో కానీ నేను ఎప్పుడు డిలీట్ చేయను. సో చాలా మంది, నేను ఇప్పుడు దగ్గర ఒక 1 వీక్ నుంచి ఇలాంటివే ఎక్కువ చూస్తున్నా నేను, మెసేజ్ అనేవి ఫ్రీ రీడింగ్ అన్నారు కదా అని. కానీ ఛానల్ అయితే తెలుస్తుంది కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆల్రెడీ రీడింగ్ చెప్పించుకున్నారా లేదా చూసి నాకు మెసేజ్ పెట్టండి. పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే గనక నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే నాకు మళ్ళీ మెసేజ్ చేసినా కూడా. అండ్ కొంతమంది డిఫరెంట్ నెంబర్స్ నుండి చేస్తున్నారు. చాలా మంది డ్యూయల్ నెంబర్స్ ఉంటున్నాయి కాబట్టి, 2 నెంబర్స్ ఉంటున్నాయి కాబట్టి ఒక నెంబర్ నుంచి ఒకసారి ఫ్రీ రీడింగ్ అని చెప్పించుకుని మళ్ళీ ఇంకొక నెంబర్ నుంచి మళ్ళీ ఫ్రీ రీడింగ్ చెప్పించుకుంటున్నారు. అలా కూడా నాకు మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇంట్యూషన్ పవర్స్ ఉంటాయి కాబట్టి మాకు మీరు ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా కూడా మాకు అర్థమైపోతుంది. అండ్ మీ డీపీ అనేది సేమ్ ఉంటుంది, దాన్ని బట్టి అయినా మాకు అర్థమవుతుంది. సో మీరు అర్థం చేసుకోండి. అండ్ నేను క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి క్వశ్చన్ కూడా సేమే ఉంటుంది, మీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి కాబట్టి నాకు అనేది ఒక ఐడియా ఉంటుంది కదా, ఆల్రెడీ మీకు చెప్పానా లేదా అనేది. దయచేసి అలాంటివి అయితే చేయమాకండి. మీ తెలివంతా నా మీద చూపించమాకండి. మీ కెరియర్ మీద, మీ ఫ్యూచర్ మీద, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపించుకోండి. సో వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ 3 పైల్స్ ఉన్నాయి కదా, ఈ 3 పైల్స్ లో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి మీరు డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ అనేది తీసుకుని మీ మనసులో మీ పార్ట్నర్ గురించి అనుకుంటే కనుక మీ పార్ట్నర్ గురించి మనసులో తలుచుకుని పాజిటివ్ గా రావాలని కానీ నెగిటివ్ గా రావాలని మాత్రం కోరుకోవద్దు. న్యూట్రల్ గా ఉండండి. న్యూట్రల్ గా ఉండి వాళ్ళని తలుచుకొని మీ పేరు అండ్ మీ పార్ట్నర్ పేరు అనేది తలుచుకుని ఈ 3 పైల్స్ లో మీకు ఏది అట్రాక్టివ్ అనిపిస్తే కనుక దాన్ని మీరు చూజ్ చేసుకోండి. కంపల్సరీ 1 చూజ్ చేసుకోవాలా, 2 చూజ్ చేసుకోవాలా, 3 అనేం లేదు. మీకు ఏది చూజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని చూజ్ చేసుకోండి. తర్వాత ఫర్దర్ గా మనము రీడింగ్ అనేది తీద్దాము. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 అండ్ పైల్ నెంబర్ 3. ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనం ముందు తీద్దాము. సో పైల్ నెంబర్ 1 ఎవరైతే చూజ్ చేసుకున్నారో 3 ఆఫ్ పెంటకల్స్, 6 ఆఫ్ పెంటకల్స్, 5 ఆఫ్ పెంటకల్స్, 5 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ వ్యాండ్స్, స్ట్రెంగ్త్ అండ్ వరల్డ్. సో ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో వీళ్ళు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ కానివ్వండి, మీ మనసులో ఉన్న వ్యక్తి, అది పార్ట్నర్ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్ అయినా అవ్వచ్చు, వాళ్ళు నిజంగానే మీ లైఫ్లోకి ఇష్టపడే వచ్చారా, ఇష్టపడి ప్రేమతోనే వచ్చారా, లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఇంకా ఏవైనా ఉందా అనేది తెలుసుకుందాము. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు అండ్ మీరు ఇద్దరు కూడా ఒకరంటే ఒకరు ఇష్టంతోనే వచ్చారు. ఒకరి మీద ఒకరంటే ఒకరికి ఇష్టంతోనే ఒకరి మీద ఒకరి ప్రేమ ఉండే మీ ఇద్దరు ఈ రిలేషన్ లోకి వచ్చారనమాట.
స్టార్టింగ్ లో ఎలా ఉందంటే మీరిద్దరికి ఒకరంటే చాలా ప్రేమ, ఒకరంటే ఒకరు చాలా ప్రేమ, చాలా టైం ఇచ్చుకోవడము. మీరు ఎంతైతే ప్రేమ చూపించారో వాళ్ళు అంతకు మించి సేమ్ ఒకళ్ళు ఇద్దరు కూడా బ్యాలెన్సింగ్ గా ఒకరంటే ఒకళ్ళు అంత ఇష్టం ఉండేదన్నమాట. మీరు ఎంత ప్రేమ చూపించారో తన సైడ్ నుంచి కూడా అంతే ప్రేమ అనేది మీకు చూపించారు. అంటే ఇద్దరు సేమ్ ఒకేలాగా అన్నమాట. అంటే మీరు ఎంతైతే కావాలని కోరుకున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే కావాలని కోరుకుని మీ లైఫ్ లోకి వచ్చారు. ఏంటంటే మీ లైఫ్ లోకి తను మెయిన్ ప్రేమతోనే వచ్చారండి. వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేసి అయితే రాలేదు. ప్రేమ ఉంది కాబట్టి, మీరంటే ఇష్టం ఉంది కాబట్టి, మీతో తన లైఫ్ లాంగ్ అనేది మీ లైఫ్ అనేది మీ ఇద్దరు కలిసి లైఫ్ అనేది బాగుంటుందన్న ఉద్దేశంతోనే మీ లైఫ్ లోకి వచ్చారు. అండర్స్టాండింగ్ చేసుకుని మిమ్మల్ని మీ సిచ్యువేషన్స్ అన్ని కూడా అర్థం చేసుకుని మీ లైఫ్ లోకి వచ్చారనమాట. అప్పుడు ఎలా ఆలోచించారంటే మీతో మాట్లాడడం కానివ్వండి, మీతో టైం స్పెండ్ చేయడం కానివ్వండి తనకు చాలా ఇష్టంగా ఉండేది. మీకు అలానే ఉండేది అనమాట. తనతో టైం స్పెండ్ చేసే విధానం కూడా ఎట్లా ఉండేదంటే మీ ఇద్దరికి మాట్లాడుకోవడానికి టైం సరిపోనంతగా ఉండేదన్నమాట. అట్లీస్ట్ మాక్సిమం ఒక 1 డేలో మాక్సిమం ఒక 5 to 6 అవర్స్ మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు, చాటింగ్ చేసుకుంటానే ఉండేవాళ్ళు, మెసేజ్ చేసుకోవడము, మాట్లాడుకోవడం, వీడియో కాల్స్, నార్మల్ కాల్స్, రెగ్యులర్ గా కలుస్తా ఉండడం ఇలా ఉండేదన్నమాట. మీ సైడ్ నుంచి ఉండేది, తన సైడ్ నుంచి కూడా ఉండేది. కానీ ఫర్దర్ గా ఏమైందంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏమైందంటే తన లైఫ్ లోకి ఎవరో థర్డ్ పర్సన్ అంటే ప్రెజెంట్ ఇప్పుడు అంత ప్రేమ లేదు, అంత ఎఫెక్షన్ లేదు. ఇప్పుడు కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు అంటే రీజన్ ఏంటంటే థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ అనమాట. థర్డ్ పర్సన్ అంటే కంపల్సరీ వేరే అబ్బాయి అయితే కనుక వేరే అమ్మాయి అవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే అమ్మాయి అయితే వేరే అబ్బాయి అవ్వాల్సిన అవసరం లేదండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట. కంపల్సరీ వేరే రిలేషన్ అనేం చెప్పడానికి లేదు. థర్డ్ పర్సన్ అంటే ఎవరో ఒక థర్డ్ పార్టీ వలన వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది. అంతేగాని మీ మీద ప్రేమ లేక కాదు, మీకు ప్రేమ లేకపోవడం వల్లే వాళ్ళు మిమ్మల్ని వద్దనుకోవడం జరగలేదన్నమాట. ప్రజెంట్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వాళ్ళ వేరే ఎక్స్ ఎవరైనా అవ్వచ్చు, లేకపోతే వేరే థర్డ్ పార్టీ వైఫ్ అయినా అవ్వచ్చు, లేకపోతే వేరే పర్సన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు. వాళ్ళ వల్ల ఏమైందంటే వీళ్ళు ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయింది. ప్రజెంట్ ఏంటంటే మీకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టారు. ఈ రిలేషన్ ని ముందుకు తీసుకెళ్లేకపోతున్నారు అనమాట. దాని వల్లే పెట్టారు తప్ప వాళ్ళకి ప్రేమ లేక కాదు. ముందున్నంత ప్రేమ ఇప్పుడు లేకపోవడానికి వాళ్ళు కావాలనే ఏదో ఇంటెన్షన్ తోనే మీ లైఫ్ లోకి వచ్చారన్న ఫీలింగ్ మీకు ఉంటే కనుక అది మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ అనేది ఉంది, మీకు అంతే ప్రేమ ఉంది. వాళ్ళకి ఎంత ప్రేమ అయితే ఉందో మీకు కూడా అంతే ప్రేమ ఉంది, ఇష్టమైతే ఉన్నది. కానీ వాళ్ళ సైడ్ నుంచి ఒక సిచ్యువేషన్ ఉంది, వాళ్ళ సైడ్ నుంచి ఒక థర్డ్ పర్సన్ ఉండడం వలన వాళ్ళు ఎటు కదలలేని సిచ్యువేషన్ అయిపోయింది. మీరు కావాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉన్నా కూడా, మీతో బాండింగ్ అనేది వాళ్ళకి హ్యాపీనెస్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే ప్రెజెంట్ వాళ్ళకి ఏదో కమిట్మెంట్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే మీతో మాట్లాడకుండా ఉండడానికి వాళ్ళకి ఏదైనా ప్రామిస్ చేయడం లాంటివి కానివ్వండి, లేకపోతే ఏదైనా మీ ఇద్దరి మధ్య గొడవలకి వాళ్ళు మీ ఇద్దరు రిలేషన్ గురించి వాళ్ళకి తెలియడం వల్ల కానివ్వండి, వాళ్ళు ఏదో ఒక కమిట్మెంట్ ఇవ్వడం వల్ల మీ రిలేషన్ ని ఫర్దర్ గా వాళ్ళు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అనమాట. దానివల్లే ఏమైందంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే ఫర్దర్ గా కూడా ఏదన్నా పాస్ట్ లో వచ్చినట్టుగా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అన్న సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏం చేశారంటే ప్రెజెంట్ వాళ్ళు కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది, అంతే తప్ప వాళ్ళకి మీ మీద ప్రేమ లేకపోవడం అయితే కాదండి. ప్రెజెంట్ మీరేం ఆలోచిస్తున్నారంటే తను ఇంటెన్షన్ వేరేగా ఉంది, తను నా లైఫ్ లోకి కావాలనే ఏదో ఇంటెన్షన్ తోనే వచ్చారు, ప్రేమ లేదు, వేరే ఏదో ఉద్దేశంతోనే నా లైఫ్ లోకి వచ్చి నా లైఫ్ ని ఇట్లా నాశనం చేసేసాడు. ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు చూపించట్లేదు అని అనుకుంటున్నారు మీరు. దాని మీద స్టాండ్ తీసుకుంటున్నారు అనమాట. మీరు కూడా ఎట్లయ్యారంటే గుండె ధైర్యంతో ఉన్నారనమాట. ప్రతిసారి ఇలానే జరుగుతుంది, తన గురించి ఆలోచించుకున్నారు తప్ప నా గురించి ఎప్పుడు ఆలోచించుకోవట్లేదు అన్న ఉద్దేశం ఉంది మీకు.
కానీ అది కరెక్ట్ అయితే కాదండి. ఎందుకంటే తనకి మీరంటే చాలా ఇష్టం ఉంది. మీ దగ్గరే తన ప్రేమ మీతో ఉంటేనే తన హ్యాపీనెస్ అనేది ఉంది. థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వల్ల ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ వాళ్ళకి అనుకూలంగా లేవు, ఫర్దర్ గా కూడా అనుకూలంగా ఉంటాయి అన్న నమ్మకం కూడా వాళ్ళకి లేదనమాట. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. ఒకవేళ వచ్చినా కూడా ఫర్దర్ గా కూడా ఏదో ఒకటి ఫేస్ చేయాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశం వాళ్ళకు ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఏ దారి కూడా కనిపించట్లేదు. ఏ దారి కనిపించక వాళ్ళకి ఏంటంటే ఫర్దర్ గా ఏమన్నా మీరు తన గురించి ఆలోచించే ఆ విధానం కానివ్వండి, తన మీద చూపించే ప్రేమ కానీ ఇవన్నీ గుర్తు వస్తానే ఉన్నాయి. గుర్తు రావడం వల్ల ఏంటంటే మళ్ళీ తను మీ లైఫ్ లో రావాలన్న ఉద్దేశం ఉన్నా తను ఏమనుకుంటున్నారంటే ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో, ఈ థర్డ్ పార్టీ వలన అనవసరంగా మిమ్మల్ని కూడా రిస్క్ లో పెట్టాల్సి వస్తుందేమో, మీ లైఫ్ ను కూడా తను ఇంకా ఫర్దర్ గా బాధ పెట్టాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అంతేగాని మీ మీద ప్రేమ లేక కాదు, ప్రేమ అయితే ఉంది కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయడం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం భయపడుతున్నారు అనమాట. ఎందుకు భయపడుతున్నారంటే ఫర్దర్ గా ఇలాంటివి ఏదైనా జరగచ్చు, ఇలాంటివి ఏమైనా జరిగి ఈ సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ అయిపోతుందేమో, అనవసరంగా తను ఫేస్ చేసేది బాధపడమే కాకుండా మిమ్మల్ని కూడా దాంట్లోకి నెట్టాల్సి వస్తుందేమో, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా ఉన్నారు తప్ప వాళ్ళకి మీ మీద ప్రేమ లేక కాదు, అండ్ వాళ్ళు వేరే ఉద్దేశంతోనూ మీ లైఫ్ లోకి రాలేదండి. ఓన్లీ లవ్ ఉండడం వల్లే, మీ మీద ప్రేమ ఉండడం వల్లనే మీ లైఫ్ లోకి వచ్చారు. అండ్ వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో మీకు కూడా అంతే ప్రేమ ఉంది ఉండడం వల్లే మీ ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుని మీ ఇద్దరు ఇష్టాలు కలవడం వల్లే మీ ఇద్దరు లైఫ్ లో అనేది వచ్చారనమాట. దాని వల్లే మీరు వచ్చారు కానీ వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చారు కానీ వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి అయితే రాలేదు. ప్రజెంట్ మీరు ఏమనుకుంటున్నారంటే ఒక్కొక్కసారి ఎలా ఆలోచిస్తున్నారంటే తను కావాలనే నా లైఫ్ లోకి వచ్చాడు, నన్ను కావాలనే మోసం చేస్తున్నారు, మరి నిజంగానే థర్డ్ పార్టీ అంత భయపడే వాళ్ళు నా లైఫ్ లోకి ఎందుకు రావాలి, నిజంగానే వాళ్ళు నేనంటే ఇష్టం ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు కదా, చెప్పి నా గురించి ఆలోచించి నా సైడ్ నుంచి ఆలోచించవచ్చు కదా అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఎలాంటి దారి అనేది లేకపోవడం వల్లనే వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటకు రాలేకపోతున్నారు. కాకపోతే ఫ్యూచర్ లో తప్పకుండా వాళ్ళు మీ గురించి ఆలోచిస్తారు అండ్ మీకు మళ్ళీ రీయూనియన్ అయితే ఉంటుంది. తప్పకుండా మీ ఇద్దరికి రీయూనియన్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదైతే నమ్ముతున్నారు తనంటే మీరు ఎంత ఇష్టపడుతున్నారో వాళ్ళకు కూడా మీకు అంతే ఇష్టం ఉందని మీరు దాని మీద స్టాండ్ తీసుకుని గుండె ధైర్యంతో తను మిమ్మల్ని మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారన్న నమ్మకంతో ఉంటే గనక తప్పకుండా మీ లైఫ్ లోకి వస్తారు. తను ఫర్దర్ గా వచ్చి మళ్ళీ మీ ఇద్దరు లైఫ్ మళ్ళీ ఇదివరకైతే ఎట్లయితే హ్యాపీగా ఉన్నారో మీ ఇద్దరు, ఎందుకంటే మీ ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళ ప్రేమ ఉంది అండ్ ఒకళ్ళకంటే ఒకళ్ళకి అంతే ఇష్టం కూడా ఉందన్నమాట. దానివల్ల మీ ఫీలింగ్స్ తనతో షేర్ చేసుకోవడం, తన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవడం, మీ ఇద్దరికి ఎలా అయిపోయిందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం అనేది బాగా పెరిగింది, బాండింగ్ పెరిగింది. కాకపోతే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే తనకి ఏ దారి లేదు, ఫర్దర్ గా ఈ రిలేషన్ ని ముందుకు లేమేమో, ఒకవేళ తీసుకెళ్ళినా కూడా ఏదో ఒక రకంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశం అయితే తనకు ఉందన్నమాట. తనకు కూడా ఏ దారి కనిపించట్లేదు అనమాట. తను కూడా సైడ్ నుంచి ట్రై చేస్తున్నా కూడా ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నాము, ఫర్దర్ గా తనను కూడా మనము అనవసరంగా రిస్క్ తీసుకుని ప్రాబ్లమ్స్ ఫేస్ చేపించేలా చేయడం ఎందుకు అన్న కూడా ఆలోచిస్తున్నారు. మీ సైడ్ నుంచి కూడా వాళ్ళు పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారు. దానివల్లే కొంచెం దూరంగా ఉంటున్నారు తప్ప తనకి ప్రేమ లేక కాదు, తను వేరే ఏదో ఇంటెన్షన్ తో మీ లైఫ్ లో కూడా రాలేదన్నమాట. తన ఇంటెన్షన్ అయితే మీతో ఉండాలని, మీతోనే తన హ్యాపీనెస్ ఉంది. తనకి ప్రెజెంట్ అయితే హ్యాపీనెస్ లేదండి. తను ఏదంటే ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అనేది తను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలాంటి సిచ్యువేషన్ లోకి వచ్చేసామేంటి, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళము, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము, మా ఇద్దరు రిలేషన్ నిజంగా అప్పుడు ఎలా అనిపించేదంటే చిలక గురింకలాగా అనిపించేది అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా అయిపోయిందంటే అసలు ఏమైపోయిందా అనేది కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంటా ఇలా అయిపోయింది అన్న సిచ్యువేషన్ లోకి వచ్చేసారనమాట. ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకి రామో అన్న సిచ్యువేషన్ లో కూడా తను ఉన్నారనమాట. ఫర్దర్ గా కాకపోతే ఏంటంటే ఫర్దర్ గా కంపల్సరీ ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో ఈ సిచ్యువేషన్ కామ్ అయిపోతుంది. మీ ఇద్దరి మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, థర్డ్ పార్టీ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కానివ్వండి, మీరనేది మీ లైఫ్ గురించి మీరు స్టాండ్ తీసుకుని మీరు ఏదైతే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ చేస్తారో తప్పకుండా వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తారు. మళ్ళీ మీ ఇద్దరు కూడా మీ లైఫ్ లో హ్యాపీగా
హ్యాపీగా ఈ రిలేషన్ ని ముందుకు తీసుకెళ్తారనమాట. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు అంత ధైర్యం సరిపోవటం లేదు, వాళ్ళకి వేరే దారి కూడా లేదు కాబట్టి ప్రెజెంట్ అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఫర్దర్ గా కంపల్సరీ మీ ఇద్దరికి రియూనియన్ ఉంది, ఒక హోప్ అయితే పెట్టుకోవచ్చు మీరు. కానీ మీరు ఏంటంటే ఏం ఆలోచిస్తున్నారంటే, లేదు తను నన్ను మోసం చేస్తున్నారన్న ఉద్దేశం, తన మీద కోపంగా ఉన్న తను మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ థర్డ్ పార్టీ ఉన్నా కూడా థర్డ్ పార్టీకి మాట ఎందుకు వినాలా, ఎందుకు వినాల్సి వచ్చింది అని మీరు అనుకుంటున్నారు. నిజంగా నా మీద ప్రేమ ఉంటే థర్డ్ పార్టీ మాట వినాల్సిన అవసరం ఏముందండి? కొన్ని సిచ్యువేషన్స్ అట్లా జరుగుతూ ఉంటాయండి. ఎటు కదలలేని సిచ్యువేషన్లు, ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ అవుతా ఉంటాయి. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకునేందంటే, తను నిజంగా మీరు తన గురించి ఆలోచిస్తుంటే కనుక, తను కావాలని కోరుకుంటుంటే కనుక తప్పకుండా వెయిట్ చేయండి. వెయిట్ చేసి కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి. పేషెన్సీతో వెయిట్ చేస్తే కనుక తప్పకుండా వస్తారు తను ఎలా ఉన్నారంటే, ప్రెజెంట్ మీరు ఏదైనా చేసిన మిమ్మల్ని ఎప్పుడు కూడా తను స్పై చేస్తానే ఉంటారనమాట. ఎందుకంటే మీ గురించి తెలుసుకోవడం తనకు అంత ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడు కూడా మీరు తప్ప తన లైఫ్ లో ఇంకొక పర్సన్ అయితే లేరండి. ప్రెజెంట్ కానివ్వండి, ఫ్యూచర్ లో కూడా. ప్రెజెంట్ అయితే తన వేరే పర్సన్స్ తో కానివ్వండి, వేరే వాళ్ళతో కానీ ఎవరితో కూడా లేరు. మీతోనే తన లైఫ్ అని అనుకున్నారు, దాని మీద స్టాండ్ అయితే ఉన్నారనమాట ఇప్పుడు ప్రెజెంట్. ఫర్దర్ గా కూడా ఉంటారన్న నమ్మకం, వేరే వాళ్ళు తన లైఫ్ లో ఉంటారన్న నమ్మకం అయితే లేదు. ప్రెజెంట్ అయితే ఎవరు లేరు, మీరు తప్ప తనకు వేరే ఆలోచన గాని వేరే పర్సన్స్ గాని తన లైఫ్ లో లేరన్నమాట. ఎందుకంటే మీతోనే తన హ్యాపీనెస్ ఉంది కాబట్టి మీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. మీరేం చేస్తున్నారా అని ఎప్పుడు మిమ్మల్ని ఆన్లైన్ లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి స్పై చేస్తానే ఉంటారు. అండ్ పాస్ట్ మెమరీస్ కూడా గుర్తు చేసుకుంటా ఉంటారు. అండ్ పాస్ట్ లో జరిగినవన్నీ గుర్తు చేసుకుని ఇప్పుడు ప్రెజెంట్ ఇలా ఎందుకు అయిపోయింది మన సిచ్యువేషన్, ఎప్పుడు మంచిగా అవుతుందా అని చెప్పి తను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మంచిగా ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇవన్నీ రికవరీ అయిపోయి మంచిగా ఉండాలి మన ఇద్దరము అన్న ఫీలింగ్ తనకు కూడా ఉందన్నమాట. కాకపోతే ఏ దారి కనిపించట్లేదు అనమాట. ఎండ్ అయిపోయిందేమో, ఇంకా వేరే దారి ఏం లేదేమో అన్న సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ ఫర్దర్ గా కంపల్సరీ మళ్ళీ రీయూనియన్ అయితే ఉంటుంది. వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి అనేది వస్తారు, ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే గనక. సో మీరు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే, తను నా లైఫ్ లోకి అనవసరంగా నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానా, రాంగ్ పర్సన్ చూస్ చేసుకున్నానా, అనవసరంగా నా లైఫ్ ని కూడా రిస్క్ లో పెట్టానా అన్న ఫీలింగ్ మీకు ఉంది. కానీ తనైతే రాంగ్ పర్సన్ కాదు, రాంగ్ రిలేషన్షిప్ లో కూడా మీరు వెళ్ళలేదు. తనైతే జెన్యున్ గానే లవ్ చేశారు. మీకు ఎంతైతే ప్రేమ ఉందో వాళ్ళకు కూడా అంతే ప్రేమ ఉంది. తప్పకుండా వీళ్ళు జెన్యున్ గానే ఉన్నారు. వీళ్ళ కోసం అయితే మీరు వెయిట్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా వెయిట్ చేయొచ్చు. ఆ డెసిషన్ అయితే మీ చేతుల్లోనే ఉంది. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వీళ్ళకి యూనివర్స్ గైడెన్స్ కార్డులు కూడా తీద్దాం మనం. అండ్ లవ్ ఫీలింగ్ కార్డ్స్ కూడా తీద్దాం మనం తర్వాత. ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో యూనివర్స్ నుండి మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది చూద్దాము. డోంట్ స్టాప్, రికవరీ, అబెండెన్స్, నో నీడ్ టు వరీ. చూడండి, మీరు ఏదైతే రీడింగ్ లో వచ్చిందో అదే వచ్చింది. నో నీడ్ టు వరీ, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. తను మిమ్మల్ని మోసం చేశారేమో, తను నిజంగానే జెన్యున్ గా లవ్ చేయలేదేమో, ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారన్న ఉద్దేశం అయితే మీకు ఉంది కదా. సో అదైతే నిజం కాదు. దాని గురించి అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను జెన్యున్ గానే లవ్ చేశారు మిమ్మల్ని. ఫర్గివ్నెస్, ఏదైతే తన సైడ్ నుంచి కొన్ని తప్పులు ఉన్నాయో వాటిని మీరు ఫర్గివ్ చేస్తే గనక తప్పకుండా మీరు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో నుంచి మీరు రికవరీ అవుతారనమాట. పాజిటివ్నెస్ అండ్ పాజిటివ్ థాట్స్ అన్ని కూడా పోతాయి. ఇప్పుడు మీరు ఏదైతే తన గురించి నమ్మకం పెట్టుకున్నారో దాని మీద మీరు స్టాండ్ తీసుకోండి, దాని గురించి ఆలోచించండి. అండ్ మీ సైడ్ నుంచి ఏదన్నా తన నో కాంటాక్ట్ లో ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేయండి. దాన్ని మీ సైడ్ నుంచి పెట్టే ఎఫర్ట్స్ ని మాత్రం మీరు స్టాప్ చేయొద్దు. స్టాప్ చేయకుండా ఉంటే కనుక తప్పకుండా ఫ్యూచర్ లో మళ్ళీ మీ ఇద్దరికి రియూనియన్ అయితే ఉంటుంది.
చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అండ్ ఆపర్చునిటీ. ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ని ఒక సైడ్ లోనే చూస్తున్నారు, తను మిమ్మల్ని మోసం చేశారు లేకపోతే తను కావాలనే చేస్తున్నారు అన్న సైడ్ నుండి చూస్తున్నారు, అలా కాకుండా మీరు ఇంకో తన సైడ్ నుంచి ఆలోచించండి. ఇప్పుడు ఎప్పుడు కూడా మీరు మీ సైడ్ నుంచి ఆలోచించుకుంటున్నారు కదా, తనని మోసం చేశారేమో అందుకే ఇలాంటి సిచ్యువేషన్, తను ఫస్ట్ లో చెప్పినట్టుగా ఇప్పుడు లేరేమో, ఇట్లా ఆలోచిస్తున్నారు. కానీ తన సైడ్ నుంచి ఆలోచించండి, తన సైడ్ నుంచి పాజిటివ్ గా తీసుకోండి. మీరు మేబీ తన ప్రాబ్లం అలాంటి సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, అందుకే ఇప్పుడు నాకు కొంచెం దూరంగా ఉన్నారేమో, మేబీ ఫర్దర్ గా తన సిచ్యువేషన్ మంచిగా అయినాక మళ్ళీ నాతో మంచిగా ఉంటారేమో అన్న విధంగా తన ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లం గా ఆలోచించి మీరు చూసారని అనుకుంటే గనక మీ ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ అనేది తప్పకుండా రికవరీ అవుతుంది. తప్పకుండా ఫ్యూచర్ లో మీ ఇద్దరు కంపల్సరీ సంతోషంతో మళ్ళీ రీయూనియన్ అయితే అవుతారనమాట. ఇది మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్. మీకు మీ పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్ కూడా తీద్దాము. I have no clue what you did to me, but I am really addicted to you. మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే నా దగ్గర ఎలాంటి క్లూ అనేది అంటే ఎలాంటి క్లూ అనేది లేదు, నువ్వు నాకేం చేసావనేది కూడా నాకు అర్థం కావట్లేదు, నేను నిజంగా నీకు అంత ఎడిక్ట్ అయిపోయాను నీకు అని చెప్పి అంటున్నారు. Even the smallest moment spent with you feels like the best moment of my life. మీతో గడిపిన చిన్న చిన్న విషయాలు, మీతో కలిపి బయటకు వెళ్ళింది కానివ్వండి, మీతో కలిపి బైక్ రైడింగ్ లో వెళ్ళింది కానివ్వండి, మీతో కలిసి బయట వెళ్ళింది కానివ్వండి, వీడియో కాల్స్ లో మాట్లాడుకోవడం కానివ్వండి, చిన్న చిన్న విషయాలు కూడా బెస్ట్ మూమెంట్ గా నా లైఫ్ లో ఉండిపోయానని అంటున్నారు. ఐ విల్ నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ యూ దట్ ఐ లవ్ యూ. నేను ఎప్పుడు కూడా నీకు ఐ లవ్ యూ చెప్పడానికి టైర్డ్ అయిపోను అంటే అలసిపోను. ఎప్పుడు తను మీకు ఐ లవ్ యూ, నేను అంటే ఇష్టమన్న ఫీలింగ్ అనేది ఎక్స్ప్రెస్ చేయడానికి తను ఎప్పుడు రెడీగా ఉంటారంట. ఐ విల్ నెవర్ గివ్ అప్ ఆన్ యూ, ఐ విల్ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్ టు బి విత్ యూ. నేను ఎప్పుడు కూడా గివప్ ఇవ్వను. ఏదైతే మన రిలేషన్ ఉందో ఆ రిలేషన్ ని ఎండ్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఎప్పుడు కూడా దీన్ని నేను ముందుకు తీసుకెళ్లాలని చూస్తాను తప్ప వెనక్కి ఎండ్ చేయడానికి ఎప్పుడు చూడను అంటున్నారు. ఐ విల్ పుట్ ఆల్ ఎఫర్ట్స్, దాని మన ఇద్దరు రిలేషన్ ని శాశ్వతంగా ఉంచడానికి నా సైడ్ నుంచి ఎంత ట్రై చేయాలో నేను ట్రై చేస్తానని అంటున్నారు. మీ పార్ట్నర్ కూడా మీ పార్ట్నర్ సైడ్ నుంచి మీ రిలేషన్ ని స్ట్రాంగ్ చేసుకోవడానికి మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి తన సైడ్ నుంచి కూడా తను ట్రై చేస్తున్నారు. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో ఎవరైతే పైల్ నెంబర్ 2 చూజ్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ చూద్దాము. హై ప్రీస్టియస్, 9 ఆఫ్ వ్యాండ్స్, 6 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, క్వింగ్ ఆఫ్ పెంటికల్స్, మెజిషియన్, 10 ఆఫ్ వ్యాండ్స్. ఎవరైతే మీ మనసులో ఉన్న వ్యక్తి, అది మీ పార్ట్నర్ అవనివ్వండి, లేకపోతే మీ ఫ్రెండ్ అవనివ్వండి, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్ అవనివ్వండి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ లైఫ్ లోకి 100% జెన్యున్ గా అయితే రాలేదన్నమాట. వాళ్ళు మీ నుండి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే వచ్చారు. అంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఉన్నారనమాట. ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న టైంలోనే మీ లైఫ్ లోకి వచ్చారు. మీరు లైఫ్ లోకి రావడం వల్ల వాళ్ళు ఎలా అయిపోయిందంటే మీరు తన లైఫ్ లో ఉండడం వల్ల తనకు కొంచెం ప్లస్ అవుతుంది, తన సిచ్యువేషన్స్ అన్ని రికవరీ అవుతాయి. ఎందుకంటే మీరు ఎలా అంటే మీరు కొంచెం జెన్యున్ పర్సన్ అనమాట. మీరు అన్ని సైడ్ నుంచి ఆలోచించి అన్ని రకాలుగా కొంచెం ఫైనాన్షియల్ గా కూడా కొంచెం మీరు ఇచ్చే పొజిషన్ లో ఉన్నారు. అండ్ సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు, మీరు ఫైనాన్షియల్ గా ఎప్పుడైనా తను ఏదైనా అడిగినా కూడా ఇచ్చే నేచరు అది వాళ్ళకి అర్థమైంది అనమాట. సో దాన్ని కూడా అర్థం పెట్టుకుని వాళ్ళు ఏంటంటే మీ లైఫ్ లోకి వచ్చారనమాట. మీ లైఫ్ లోకి వస్తే మీ సైడ్ నుంచి వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత
తనకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ లో నుంచి రికవరీ అవుతారు. ఈ రోజు కాకుంటే రేపైనా కూడా తన ప్రాబ్లమ్స్ రికవరీ అవుతారన్న ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చారనమాట. అండ్ వాళ్ళు కూడా చాలా సార్లు మీ దగ్గర నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేయడము, మీరు ఇవ్వడము ఇదన్నీ కూడా జరిగింది. కానీ ఫర్దర్ గా ఏమైందంటే మీరిద్దరికి మధ్య ఎట్లయిపోయిందంటే మీకు కూడా తన నేచర్ అనేది తెలిసిందనమాట. తను జెన్యున్ గా లేరేమో, ఒకవేళ నా దగ్గర నుంచి ఎప్పుడు మనీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అన్న విధంగా మీరు కూడా ఆలోచించారు. తను ఎలా అయిపోయారంటే తను కొంచెం చాలా మ్యానిపులేట్ చేసేవారు అనమాట. తన సైడ్ నుంచి మిమ్మల్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలో, తనకు నచ్చినట్టు ఎట్లా మౌల్డ్ చేసుకోవాలో ఆ విధంగా మీరు తనకి ఎడిక్ట్ అయిపోయి తను మౌల్డ్ చేసుకునే విధంగా మీరు మీ మీద తన ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ పడిపోయింది అనమాట. తను ఏం చెప్తే అది చేయడము, తను ఏం చెప్పినా కూడా కరెక్ట్ అని నమ్మడము, ఇవన్నీ కూడా మీరు చేశారు. కానీ వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్ లో ఎందుకు వచ్చారంటే ఫర్దర్ గా ఓన్లీ లవ్ చేయడానికి మాత్రమే వచ్చారనమాట. లవ్ చేయడానికి మాత్రమే వచ్చారు. ప్రేమ లేదని చెప్పను, ప్రేమ అయితే ఉంది. కానీ తన సైడ్ నుంచి తన బెనిఫిట్స్ కోసమే, తన ఓన్ సెల్ఫిష్ గా ఆలోచించి తనకు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే తనకి ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు ప్రెజెంట్ ఆ సిచ్యువేషన్ ని పాస్ట్ లో అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఉందో ఆ సిచ్యువేషన్ తను రికవరీ అవ్వడానికి మాత్రమే మీ లైఫ్ లోకి వచ్చారనమాట. ఎందుకంటే మీ మెంటాలిటీ, మీ ఎలాంటి వాళ్ళు అనేది మీరు తన తెలుసుకున్నారు కాబట్టి దాన్ని మీ వాళ్ళు ప్లస్ చేసుకున్నారనమాట. మీకు అది మైనస్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. అది వాళ్ళ ప్లస్ అయిపోయింది. మీరు ప్రతిదీ కూడా షేర్ చేసుకోవడం, నేను ఇలాంటి దాన్ని చెప్పడం వల్ల కూడా నా సిచ్యువేషన్, నా లైఫ్ లో ఇలాంటివి జరిగినాయి అని చెప్పడం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఓకే తన మెంటాలిటీ ఇలా ఉంది, తను కొంచెం అమాయకంగా ఉంది, తను మనము మన ప్రాబ్లమ్స్ కి రికవరీ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకోవచ్చు అన్న విధంగానే తను మ్యానిపులేట్ చేశారనమాట. మ్యానిపులేట్ చేసి మిమ్మల్ని స్టార్టింగ్ లో అయితే అంత జెన్యున్ గా అయితే ఏం లేరు. ఎందుకంటే తను ఏంటంటే కొంచెం తన సైడ్ నుంచి తనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ బర్త్డే నుంచి బయటకు రావాలన్న ఉద్దేశంతోనే మీ లైఫ్ లోకి వచ్చారు తను. అంతేగాని మీ మీద 100% ప్రేమతో అయితే రాలేదు. ఫర్దర్ గా ఏమైందంటే తను మీరైతే ఎంతైతే తను సైడ్ నుంచి కోరుకున్నారో తన కూడా మీ సైడ్ నుంచి అంతే ప్రేమ అయితే కోరుకున్నారు. ఫర్దర్ గా తను కూడా రిలేషన్ లోంచి ఏంటంటే లవ్ కోరుకున్నారనమాట. మీ సైడ్ నుంచి మీరు చూపించే ప్రేమ కానీ కేరింగ్ కానీ తనకు నచ్చాయి. ఫర్దర్ గా మీరు కూడా తను చూపించే ప్రేమ దీనికి మ్యానిపులేట్ అయిపోయారు. తను ఏం చెప్తే అది వినడము, తను ఏం చెప్తే అది చేయడము, తను చెప్పిందే కరెక్ట్ అన్న ఫీలింగ్ లో ఉన్నారనమాట. ఎందుకంటే ఆ మాయలో ఉండిపోయారు, మ్యానిపులేట్ చేసేసారనమాట తను మీకు దానివల్ల. కానీ తను ఎలాంటి వాళ్ళంటే ఎప్పుడు కూడా ఒక డెసిషన్ మీద స్టాండ్ తీసుకునే పర్సన్ అయితే కాదనమాట. తను ఎప్పుడు కూడా ఇన్స్టెబిలిటీగా ఉంటారన్నమాట. స్టేబుల్ గా ఒక దీని మీద నువ్వు నాకు కావాలి, నీకోసం నేను ఏమైనా చేస్తానన్న డెసిషన్ మీద ఉండరు. తను ఏంటంటే కాసేపు నువ్వు కావాలి, నువ్వు మంచిదానివి, నీ అంత మంచి వాళ్ళు లేరు అంటే నేను లేడీస్ పరంగా చెప్తున్నాను. నీ అంత మంచి పరంగా లేదు, జెంట్స్ అయినా అవ్వచ్చు, లేడీస్ అయినా అవ్వచ్చు, నీ అంత మంచి వాళ్ళు లేరు, నువ్వు నా లైఫ్ లో ఉండడం అదృష్టము, నువ్వు నీ మీద ఎంత ప్రేమ చూపించాలో అంత ప్రేమ చూపిస్తాను, నువ్వు నాకు చూపించాలి, కేరింగ్, జెలసీ ఇవన్నీ ఉన్నాయి అనమాట. కాసేపు ఏం చేస్తానంటే నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేసి నా దగ్గర లైఫ్ లోకి వచ్చావు, నువ్వు నా లైఫ్ లో ఉండడం వల్లే నాకు ఇలా బ్యాడ్ అంతా జరుగుతుంది అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందనమాట. మీరు తన లైఫ్ లోకి వచ్చినా కూడా తన లైఫ్ అనేది పెద్దగా చేంజ్ ఏం అవ్వలేదు. తనకి మీ నుండి ఎక్స్పెక్ట్ చేసిన రోజులు మీరు మనీ ఇవ్వడం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, దాన్ని మీరు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఎంత ఇచ్చినా కూడా ఎక్కడైతే ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్ అనేవి రికవరీ అవ్వట్లేదు అనమాట. మళ్ళీ పాస్ట్ లో జరిగినట్టే అన్ని జరుగుతా ఉన్నాయి. వాళ్ళకు కూడా విసుగు వచ్చింది అనమాట. ఈ సిచ్యువేషన్ ఇంకా ఉండే కొంది ఇంకా పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. సో దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలా వద్దా అంటే వద్దనుకుని వాళ్ళు ఏమీ ఫిక్స్ అవ్వలేదు. ఈ రిలేషన్ ఎండ్ చేసుకోవాలని అయితే లేదు. అలా అని చెప్పి ఈ రిలేషన్ ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశం కూడా లేదనమాట. ఒకవేళ మీరు ఏమైనా మ్యారేజ్ చేసుకుందాం, లవ్ చేసుకున్నాం కదా, మ్యారేజ్ చేసుకుందామా అని అడిగినా కూడా వాళ్ళు ఏమంటారంటే మనం లవ్ వరకే అనుకున్నాం కదా, మ్యారేజ్ అనేది మనం అనుకోలేదు కదా, ఇప్పుడు ఎందుకు అంటున్నావు,
నా సిచ్యువేషన్ తెలుసు కదా, నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి రాంగ్ వేలో థింక్ చేసే అలవాటు ఉందన్నమాట తనకి. తను ఏమనుకుంటారంటే తన సైడ్ నుంచి ఎప్పుడు సేఫ్ గా ఉండాలి, ఫర్దర్ ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు. ఇప్పుడు మీ లైఫ్ లో వచ్చింది కూడా స్టార్టింగ్ లో ప్రేమతో ఏం రాలేదన్నమాట, మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మీది ఏదైతే వీక్నెస్ ఉందో దాన్ని అడ్డం పెట్టుకుని తన లైఫ్ లో తనకు కావాల్సింది చేసుకోవడానికే వచ్చారన్నమాట. తన ప్రాబ్లమ్స్ ని, తన సిచ్యువేషన్స్ ని రికవరీ చేసుకోవడానికి మాత్రమే వచ్చారు. కాకపోతే తర్వాత ఫర్దర్ గా అది లవ్ గా మారడము, మీరు ఎంతైతే ప్రేమ చూపించారో తన సైడ్ నుంచి కూడా అంతే ప్రేమ రావడము, ఇవన్నీ జరిగినాయి. కాకపోతే తను కమిట్మెంట్ ఇవ్వడానికైతే రెడీగా లేరండి ప్రెజెంట్ అయితే. ఫ్యూచర్ లో అయితే కమిట్మెంట్ అయితే తప్పకుండా ఇస్తారు, కమిట్మెంట్ ఇస్తారు తప్పకుండా. సో మీరు వెయిట్ చేయొచ్చు ఈ పర్సన్ కోసం అంటే వెయిట్ చేయొచ్చు తప్పకుండా. ఫ్యూచర్ లో ఎనర్జీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తను పాజిటివ్ గా ఆలోచించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, మీకు కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట తప్పకుండా. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ లో అంత లవ్ తో అయితే ఏం రాలేదు, ఎఫెక్షన్ తో కూడా రాలేదు. ఫర్దర్ గా కొంచెం ప్రేమ ఏదైతే ఉంది, కానీ తను ఎప్పుడు ఏంటంటే కొంచెం తన సెల్ఫిష్ గానే ఆలోచిస్తారు అన్నమాట. తనకి ఏదైనా అవసరం వస్తేనే మాట్లాడడము, అవసరం వస్తేనే ఏదైనా చేయడము, మీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట ఎప్పుడు కూడా. అది తనకి ఇప్పుడు ప్రెజెంట్ నాకు తెలిసి మీరు వాళ్ళకి ఏదైనా ఇవ్వకపోతే కనుక మీ గురించి నెగిటివ్ గా ఆలోచించుకునే, వద్దు రిలేషన్ అనుకునే సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు ఉంటారన్నమాట. సో ఫర్దర్ గా ఫ్యూచర్ లో అయితే తన గురించి ఎక్స్పెక్ట్ చేయొచ్చా, తను మళ్ళీ మా ఇద్దరికి రీయూనియన్ ఉంటుందా అంటే తప్పకుండా రీయూనియన్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే సిచ్యువేషన్ ఉందో అవన్నీ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీరు ఆలోచించుకోండి, ఇలాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఉండడం అవసరమా కాదా అనేది కూడా మీరు ఆలోచించుకోండి. సో ఇదనమాట పైల్ నెంబర్ 1 వాళ్ళకి 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. మీ పర్సన్ కి అయితే అంత ప్రేమ జెన్యున్ గా 100% ప్రేమ అయితే లేదు, పాస్ట్ లో లేదు, ప్రెజెంట్ కొంచెం ప్రేమ ఉంది. ఫ్యూచర్ లో కూడా అలా ఉంటదని ఏం లేదు, కాకపోతే ఫ్యూచర్ లో మీ గురించి తెలుసుకుంటారు, మళ్ళీ రియూనియన్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తన కోసం మీరు వెయిట్ చేయొచ్చా అంటే చేయొచ్చు అనమాట 100%. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. మీకు ఏంజల్ గైడెన్స్ కార్డ్స్ కూడా తీద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 2 ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది మీ పార్ట్నర్ విషయంలో అనేది మనం చూద్దాము. ఇఫ్ యు బిలీవ్ అబెండెన్స్, డోంట్ స్టాప్ రికవరీ. సో విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉంది ఈ సిచ్యువేషన్ నుంచి విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్ కొన్ని నెలల్లోనే మీరు రికవరీ అనేది అవుతారు. ఇప్పుడు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో మీరు మీ సైడ్ నుంచి దాన్ని మీరు స్టాప్ చేయొద్దు. ఈ సిచ్యువేషన్ నుంచి రికవరీ అవుతారు. ఎప్పుడు మీరు తన లవ్ ట్రూగా లవ్ చేస్తున్నారని నమ్మితేనే మీరు ఇప్పుడు పెట్టే ఎఫర్ట్స్ అనేవి పెట్టండి. పెడితే కంపల్సరీ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో తన గురించి ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం నెగిటివ్ గా ఆలోచించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు నా లైఫ్ లోకి తను ఏదో ఎక్స్పెక్ట్ చేసే వచ్చాడు కాబట్టి నన్ను ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతా ఉంటారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి, నేను ఇచ్చే సిచ్యువేషన్ లేదు కాబట్టి, లేదా నేను ఇవ్వడం లేదు కాబట్టి ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న ఉద్దేశంలో మీరు ఉన్నారు. సో అదైతే అంత కరెక్ట్ ఏం కాదు. పాస్ట్ లో అయితే అలా ఉన్నారు కరెక్టే, లేదా ప్రెజెంట్ అయితే అలాంటి మైండ్ సెట్ అయితే తనకు లేదనమాట. సో ఫ్యూచర్ లో మీ మైండ్ సెట్ కూడా కొంచెం చేంజ్ చేసుకుని తన గురించి పాజిటివ్ గా ఆలోచించి వెయిట్ చేయగలిగితే కనుక తప్పకుండా మీ ఇద్దరు లైఫ్ అనేది మళ్ళీ రియూనియన్ అనేది ఉంది. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి యూనివర్స్ నుంచి గైడెన్స్ అనేది. సో లవ్ ఫీలింగ్స్ చూద్దాము, మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ ఫీలింగ్స్ అనేవి చూద్దాము. ఎవ్రీ టైమ్ ఐ థింక్ అబౌట్ యూ మై హార్ట్ డాన్సెస్. ఎప్పుడైనా నేను నీ గురించి ఆలోచిస్తే గనక నా మనసు అనేది చాలా సంతోషంగా ఉర్రూతలుగుతా ఉంటది, డాన్స్ చేస్తా ఉంటుందని అంటున్నారు. వి ఫైట్, వి ఫిక్స్ అండ్ స్టే, వి డోంట్ గివ్ అప్ బికాస్ అవర్ లవ్ ఈస్ పర్మనెంట్. మన ఇద్దరము కొట్టుకున్నా తిట్టుకున్నా
ఎప్పుడు కూడా మన ఇద్దరం కలిసే ఉంటాము, మన లవ్ ఎప్పుడు కూడా పర్మనెంట్ అని అంటున్నారు. మై ఫస్ట్ థాట్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఆల్వేస్ యూ. నేను మార్నింగ్ లేవగానే నాకు వచ్చే ఫస్ట్ ఆలోచన అనేది నువ్వే నాకు. ఐ ఫర్గెట్ ఆల్ మై ప్రాబ్లమ్స్ వెన్ ఐ సీ యువర్ స్మైల్ ఇన్ యువర్ ఫేస్. నేను అన్ని ప్రాబ్లమ్స్ కూడా మర్చిపోతాను. నేను ఒకసారి గనక నీ స్మైలింగ్ ఫేస్ చూస్తే గనక నాకు ఏవైతే ప్రాబ్లమ్స్ కానీ సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మర్చిపోతాను. నాకంటూ ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. నీ స్మైలింగ్ ఫేస్ కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. నీ స్మైలింగ్ ఫేస్ లోనే నాకు ఎప్పుడు కూడా మంచి కల్పిస్తుంది, హ్యాపీనెస్ అనేది ఉంటుందని అంటున్నారు తను. సో ఇదన్నమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో పైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము. 6 ఆఫ్ స్వర్డ్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఎంపరర్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, హెర్మిట్, పేజ్ ఆఫ్ కప్స్, ఫూల్ అండ్ టెంపరెన్స్. ఎవరైతే పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో ఈ పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్న వాళ్ళకి ప్రెజెంట్ వాళ్ళు అసలు నిజంగానే వాళ్ళ పార్ట్నర్ కానీ వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే ఇష్టపడే వాళ్ళ లైఫ్ లోకి వచ్చారా, లేకపోతే వాళ్ళకి వేరే ఇంటెన్షన్ ఏమన్నా ఉందా అనేది మనం తెలుసుకుందాము. ఈ ప్రెజెంట్ ఈ పైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో వీళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు కొంచెము కోపం ఎక్కువ ఉన్న పర్సన్ అండ్ ఈగో ఎక్కువ ఉన్న పర్సన్ అండ్ ఎవరైనా ఏదైనా చెప్తే వినే పర్సన్ అయితే కాదనమాట. కొంచెం మొండిగా చేసే పర్సన్, తను ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని మీదే స్టాండ్ తీసుకునే పర్సన్ అనమాట. ఎవరి మాట వినే రకం కానే కాదు. తను చెప్పిందే కరెక్ట్, అది తప్పైనా కరెక్ట్ అయినా కూడా తను చెప్పిందే కరెక్ట్, తను చెప్పిందే వినాలనుకునే పర్సన్ అనమాట. అండ్ చాలా రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టే పర్సన్స్ కూడా తను ఏంటంటే ఎక్కువగా మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉంటారనమాట. తను చెప్పిందే వినాలి, తను ఏం చెప్తే అది మీరు చెయ్యాలని. అలా అని చెప్పి మీరు చెప్పింది తను చేస్తారా అంటే చేస్తారు. కాకపోతే ఏంటంటే ఒక 20% చేస్తారు, 80% చేయరు అనమాట. 80% తనకి నచ్చినట్టే ఉంటారు, 20% మాత్రమే మీ మీద ప్రేమతో మీరు చెప్పారు కదా అన్న ప్రేమతో చేస్తారనమాట. చాలా డామినేటింగ్ చేసే పర్సన్, ఈగో పర్సన్, తన్ని మన అంటే గనక పడే పర్సన్ అయితే కాదనమాట. అయితే తనకి నిజంగానే మీ మీద ప్రేమ ఉందా అంటే నిజంగానే ప్రేమ ఉందండి. ప్రేమతోనే మీ లైఫ్ లోకి వచ్చారు. ఫస్ట్ లో చాలా ప్రేమ చూపించే వాళ్ళు అనమాట. ఇప్పుడు అంత ప్రేమ చూపించకపోవచ్చు, కానీ తను ఎలాంటి పర్సన్ అంటే కొంచెం ఫ్రీడమ్ కోరుకునే వాళ్ళు, తన సైడ్ నుంచి ఫ్రీడమ్ కోరుకునే వాళ్ళు. తను ఎవరి మాట వినకూడదు, తనకి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్తే కనుక తను వినే రకం అయితే కాదు. తను ఎప్పుడు కూడా కొంచెం ఫ్రీడమ్ కోరుకుంటారు. అలా అని చెప్పి మీకు ఫ్రీడమ్ ఇస్తారా అంటే మీకు ఫ్రీడమ్ ఎవరు, వాళ్ళైతే ఫ్రీడమ్ అయితే కోరుకుంటారు కానీ మీకు మాత్రం అంత ఫ్రీడమ్ అయితే ఇవ్వరు అనమాట తన విషయంలో. కానీ వేరే వాళ్ళ విషయంలో కానీ మీరు మీకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడము, రూల్స్ పెట్టడము, తను చెప్పినట్టే వినాలని అనుకుంటారు. కానీ తనకు మాత్రం రూల్స్ చేయకూడదు, రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, తన సైడ్ నుంచి ఆలోచించుకుంటారు. కొంచెం ఈగో పర్సన్. ప్రేమ అయితే ఉంది, ప్రేమ లేదైతే అన్నాను. ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ లో నుంచి ప్రజెంట్ ఎట్లయితే మీరైతే వద్దనుకుని ఏదైతే కోపంలో బ్లాక్ చేసుకోవడం కానీ ఈ రిలేషన్ వద్దనుకుని వెళ్ళిపోయినా కూడా ఫ్యూచర్ లో తప్పకుండా తను మళ్ళీ తిరిగి వస్తారనమాట. ఒకవేళ లో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే కనుక తప్పకుండా మీరు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ లో నుంచి రికవరీ అవుతారనమాట. కాకపోతే తను ఏం ఆలోచిస్తా ఉంటారంటే కొంతసేపు ఏమనుకుంటారంటే మా ఇద్దరి రిలేషన్ చాలా బాగుంది, తనంటే నాకు చాలా ఇష్టము అన్న ఫీల్, తను నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అన్న ఫీలింగ్ లో కొంతసేపు ఉంటారు. అండ్ కొంతసేపు ఏమేం చేస్తారంటే లేదు తను నాకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నేను చెప్పినట్టు వినట్లేదు, ఫస్ట్ లో నేను ఏం చెప్పినా చేసేది, నేను తిట్టినా కూడా పడేది, ఇప్పుడు నేను తిట్టినా ఏమన్నా అన్నా కూడా మళ్ళీ నేను రివర్స్ లో అంటుంది, నన్నే అంటుంది అన్న ఫీలింగ్ లో ఉంటారు. కొంచెం స్టెబిలిటీ అనేది లేదనమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఫైర్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ప్రెజెంట్ ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఈ రిలేషన్ ని ముందు తీసుకెళ్లాలన్న ఉద్దేశం అయితే పాస్ట్ లో లేదు. కానీ ఫ్యూచర్ లో తప్పకుండా ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీ ఇద్దరి మీద నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానివ్వండి, మీ మీద కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకుని రాంగ్ ఎలా ఆలోచిస్తున్నారో, లేదు నా గురించి తప్పుగా అనుకుంటుంది, నా గురించి ఇలా అనుకుంటుంది, తను మంచిది కాదు అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో దాంట్లోంచి బయటకు వస్తారు. అలా అని చెప్పి మీరు చెడ్డవాళ్ళు అన్న ఫీలింగ్ మీ గురించి
చెడుగా అనుకునే అలా ఆలోచన అయితే లేదనమాట. కాకపోతే చిన్న చిన్న సిచ్యువేషన్స్ వల్ల మీ ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ రావచ్చు, కానీ మీరు ప్రేమ లేదని కానీ, మీరు రాంగ్ గా ఉన్నారని కానీ, మీరు ట్రూగా లవ్ చేయట్లేదని మాత్రం తను ఎప్పుడు అనుకోవట్లేదు అనమాట. అండ్ తను కూడా జెన్యున్ పర్సనే, జెన్యున్ గానే మిమ్మల్ని లవ్ చేశారు. కాకపోతే కొంచెం ఫ్రీడమ్ అనేది కోరుకుంటున్నారు మీ సైడ్ నుంచి. తనకు కొంచెం రిస్ట్రిక్షన్స్ ఇట్లా పెడితే కనుక నచ్చదు. కాబట్టి ఫ్యూచర్ లో తప్పకుండా ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది కంపల్సరీ రికవరీ అవుతుంది అన్నమాట. మీ ఇద్దరి మధ్య వచ్చిన మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. క్లియర్ అయిపోయి తప్పకుండా మీ ఇద్దరికి మధ్య రీయూనియన్ అయితే జరుగుతుంది. తప్పకుండా మీ ఇద్దరి లైఫ్ అనేది మళ్ళీ స్టార్టింగ్ లో ఎట్లయితే మీ ఇద్దరి లైఫ్ ఎలా అయితే ఉందో హ్యాపీగా ఉందో అలా మళ్ళీ మీ లైఫ్ లోకి తను వస్తారు. తను మళ్ళీ హ్యాపీ లైఫ్ అనేది మీ ఇద్దరు హ్యాపీ టర్నింగ్ పాయింట్ అనేది మీ లైఫ్ లో చూస్తారు అనమాట. తప్పకుండా ఫ్యూచర్ లో కలుస్తారు. అండ్ తను జెన్యున్ పర్సనే అనమాట. మిమ్మల్ని ట్రూగా 100% ట్రూగానే లవ్ చేశారనమాట. 100% ట్రూగానే మిమ్మల్ని మీ లైఫ్ లోకి వచ్చారు. వేరే ఇంటెన్షన్ తో అయితే రాలేదనమాట. ఎందుకంటే కాకపోతే కొంచెం ఈగో అండ్ కోపం ఎక్కువ ఉన్న ఫైర్ ఎలిమెంట్ కాబట్టి కోపం ఎక్కువగా ఉన్న పర్సనే. అలా అని చెప్పి తనకు ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నా కూడా తనేందంటే కొంచెము తన సైడ్ నుంచి ఆలోచించుకుంటారు. తనేందంటే క్విక్ గా డెసిషన్ తీసుకుంటారు. ఎవరన్నా ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్ చేసుకునే పర్సన్ అనమాట. ఎవరన్నా ఏదన్నా చెప్తే అది చెప్పేది కంప్లీట్ గా వినేదాకా కూడా వెయిట్ చేసేంత ఓపిక ఉండదు అనమాట తనకి. అంత ఇగో అండ్ అంత కోపము అండ్ షార్ట్ టెంపరు. దానివల్ల ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్ అవడం వల్ల, మిస్అండర్స్టాండింగ్ జరగడం వల్ల ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందంటే దాని గురించి కంప్లీట్ గా తెలుసుకున్నాకే ఏ డిసిషన్ అయినా తీసుకోవాలి. ఎదుటి వాళ్ళని అడగడం కానీ అనడం కానీ చేయాలి. అంత ఓపిక అనేది వీళ్ళకు ఉండదు. షార్ట్ టెంపర్, క్విక్ గా ఎవరైనా ఏదైనా చెప్పేశారా వెంటనే వెళ్ళడము, దెబ్బలాడము, గొడవ పడడము, ఇంతే. అది మీతో అయినా అవనివ్వండి, వేరే వాళ్ళతో అయినా కూడా అలానే ఉంటారు. సో ఇలాంటి పర్సన్ అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ దీని మీద స్టాండ్ తీసుకోరు అనమాట. మీరు ట్రూగా లవ్ చేస్తున్నారు అన్న స్టాండ్ తీసుకోరు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఫైర్ ఎలిమెంట్ లోనే ఉంటారు. వీళ్ళ మూడ్స్ అనేవి చేంజ్ అవుతానే ఉంటాయి. కంటిన్యూస్ గా చేంజ్ అవుతానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటారనమాట. ఒక్కొక్కసారి వీళ్ళ గురించి మీరు ఏమనుకుంటారంటే అసలు వీళ్ళ లైఫ్ లోకి ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి మంచిగా ప్రేమ చూపిస్తారు, ఒక్కోసారి కోపడతా ఉంటారు, ఒక్కోసారి రీజన్ లేకుండా తిడతా ఉంటారు, ఒక్కోసారి రీజన్ లేకుండానే కొన్ని ఏదైనా ఉంటే చెప్పి బయటకి ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కూడా కదా. తన ఫీలింగ్స్ బయటకి ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదనమాట. ఒకవేళ తనకి జెలసీ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే మీరు ఎవరితోనే మాట్లాడుతున్నా లేకపోతే మీరు వేరే ఏదైనా తనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీరు ఏదైనా చేస్తున్నా కూడా, ఈవెన్ మీ పర్సనల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీరు ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా నచ్చదు అనమాట. ఎందుకంటే అందరికన్నా ఫస్ట్ ప్రియారిటీ తనకే ఇవ్వాలన్నమాట. ఆ ఫీలింగ్ తోనే ఉంటారు ఎప్పుడు. దానివల్ల ప్రెసెంట్ మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ట్రూ పర్సనే, జెన్యున్ పర్సనే. వీళ్ళతో మీరు ఏదైనా చెప్పించుకోవాలన్నా ఏదైనా చేపించుకోవాలన్నా కూడా వీళ్ళతో వాదించడం అనేది మీకు 100% నో అనమాట. వీళ్ళతో మంచిగా బుజ్జగించుకుని వాళ్ళని కొంచెం ఐస్ క్రీమ్ వేసి మంచిగా ప్రేమతోనే వీళ్ళని మంచి చేసుకోగలరు అనమాట. మంచిగా చేసుకోగలరు. ప్రేమ ఒక్కదానితోనే వీళ్ళు లొంగుతారు, వేరే దేనికి లొంగరు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏదైనా కూడా మంచిగా స్పూన్ ఫీలింగ్ అనమాట. లేదు నువ్వు చాలా మంచోడు, మనం ఏదైనా సిచ్యువేషన్ ఉన్నా కూడా వాళ్ళకి ఎలా కన్వే చేయాలంటే మీరు దాంట్లో మీ సైడ్ నుంచి, మీ ఇద్దరు సైడ్ నుంచి కూడా అది ఎలాంటి తప్పు లేదు, అది మనకి పాజిటివ్ గానే అవుతుంది అన్న విధంగా మనం కన్వే చేయాలన్నమాట. అట్లా చేస్తేనే కానీ వాళ్ళు వినరు. ఒకవేళ అక్కడ ఏం రాంగ్ గా లేకపోయినా కూడా అలా రాంగ్ గా అర్థం చేసుకునే పర్సన్ అనమాట. తప్పకుండా ఫ్యూచర్ లో మీ ఇద్దరికి మంచి హ్యాపీ ఎండింగ్ అనేది ఉంటుంది. మళ్ళీ మీ ఇద్దరు ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో అవన్నీ రికవరీ అయిపోయి మీ లైఫ్ అనేది మంచిగా హ్యాపీగా టర్న్ అవుతుంది అనమాట. గుడ్ లైఫ్ వైపు కు వెళ్తుంది. తప్పకుండా మీ ఇద్దరికి రీయూనియన్ ఉంది. అండ్ తను 100% మీ లైఫ్ లోకి ప్రేమతోనే వచ్చారు. కానీ పైకి తన ప్రేమంతా బయటికి చూపించి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే అంత పర్సన్ అయితే కాదు. తన ఫీలింగ్స్ ని తన లోపలే పెట్టుకుంటారు. ఈవెన్ తన ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మీరే తనని అడగాలి, మీరే తన బతిలాడాలి, మీరే తనని అన్ని మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి తప్ప తన సైడ్ నుంచి ఏం పెట్టరు అనమాట.
సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా తనే తిట్టడం, తనే అలగడం, తనే అన్ని చేయడము, బ్లాక్ చేసుకోవడం చేస్తారు. మీరు వెళ్ళి బతిలాడుకొని బుజ్జగించి బ్లాక్ లో నుండి తీయమని మీరు బాధపడి ఏడ్చి ఇవన్నీ చేస్తే కానీ బయటకు రారు. ఎందుకంటే తనకి ఎప్పుడు కూడా మీరు బతిలాడడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ నుండే ఎక్స్పెక్ట్ చేస్తారు తప్ప తన సైడ్ నుంచి ఏ విషయంలో కూడా తక్కువ అవ్వాలని ఎప్పుడు అనుకోరు అనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీరు చాలా బతిలాడితే తనకి ఇష్టం అనమాట. మీరు ఎంత బతిలాడితే అంత ఇష్టం వాళ్ళకి. ఎందుకంటే మీ సైడ్ నుంచి ఎంత ప్రేమ ఎక్కువ చూపిస్తే వాళ్ళకి అంత ఇష్టము తన సైడ్ నుంచి. సో ఫ్యూచర్ లో తప్పకుండా మీ ఇద్దరికి రీయూనియన్ ఉంటుంది అండ్ మంచి ఎండింగ్ అనేది ఉంటుంది. హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తారు. తప్పకుండా మీరు తన కోసం అయితే వెయిట్ చేయొచ్చు అనమాట. ఈ రోజు ఆ 3 పైల్స్ వాళ్ళకు కూడా పాజిటివ్ గానే వచ్చినాయి. సో వీళ్ళకి పైల్ నెంబర్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనివర్స్ నుంచి మీ ఇద్దరికి తీసుకోవాల్సిన గైడెన్స్, మీ పార్ట్నర్ విషయంలో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ అనేది కూడా మనం చూద్దాము. Choose a new direction. It's up to you. If you believe, reconsider a year from now. సో ఇప్పటి నుంచి ఒక ఒక 1 ఇయర్ లోపు మీ ఇద్దరికి మధ్య ఏవైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, మీ ఇద్దరి మధ్య ఏవైతే మిస్కమ్యూనికేషన్ కానివ్వండి, చిన్న గొడవలు కానివ్వండి, ఇవన్నీ కూడా రికవర్ అవుతాయి. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఇప్పుడు ఏదైతే మీరు ఆలోచిస్తున్న తన గురించి ఒకవేళ రాంగ్ గా ఆలోచిస్తుంటే గనక తన గురించి రాంగ్ ఆలోచించి తను మోసం చేయడానికి నా లైఫ్ లోకి వచ్చారు, నా లైఫ్ నాశనం చేశారు, ఇట్లాంటి ఏమైనా నెగిటివ్ థాట్స్ ఉంటే కనుక, నెగిటివ్ థింకింగ్ ఉంటే కనుక దాన్ని మానుకోండి. పాజిటివ్ గా ఆలోచించడానికి ట్రై చేయండి. ట్రై చేసి ఇఫ్ యు బిలీవ్, తనని మీరు నమ్మమని చెప్తున్నారు. మీరు తనని నమ్మితే కనుక జెన్యున్ గా తను మీకు లైఫ్ పార్ట్నర్, లవ్ పార్ట్నర్, సోల్మేట్ అని మీరు అనుకుంటే గనక తప్పకుండా ఫ్యూచర్ లో ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ అంతా కూడా మీరు రికవరీ చేసుకుని మీ లైఫ్ లోకి మళ్ళీ మీ ఇద్దరు హ్యాపీగా ఉండే లైఫ్ అనేది వస్తుంది. సో మీ పార్ట్నర్ కి సంబంధించిన లవ్ రీడింగ్ కూడా, లవ్ ఫీలింగ్స్ కూడా తీద్దాం మనం. Love is the only force capable of transformation an enemy into a friend. లవ్ అనేది ఒక ఎనిమీని కూడా ఫ్రెండ్ లాగా మార్చే ఒక క్యాపబుల్ ఉన్న ఫోర్స్ అనేది. అంటే ఒక శత్రువునైనా కూడా ప్రేమతో మనము మిత్రువులుగా మార్చుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. ప్రేమను అంత బిలీవ్ చేస్తారనమాట వాళ్ళు. మీరు చూపించే ప్రేమ అలా అనిపిస్తుంది వాళ్ళకి. లెట్స్ లిబరేట్ అవర్ సోల్స్ బికాస్ ఆల్ వీ హ్యావ్ ఇన్ నౌ. ఏదైతే మన ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయో అవన్నీ కూడా మనము రిమూవ్ చేసేసుకుని మన ఇద్దరు ఒక సోల్మేట్స్ గా ఎప్పుడు కూడా కలిసే ఉందామని అంటున్నారు. బేబీ, యు ఆర్ నాట్ జస్ట్ ఏ చాప్టర్ ఇన్ మై లైఫ్, యు ఆర్ మై హోల్ నావెల్. నువ్వు ఒక పుస్తకంలో ఒక చాప్టర్వి కాదు నా లైఫ్ లో, నువ్వే నా మొత్తం నావెల్. అంటే మన లైఫ్ లో నువ్వు ఒక పార్ట్ కాదు, నా లైఫే నువ్వు అన్నట్టుగా చెప్తున్నారు మీ పార్ట్నర్. ఐ విల్ నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ టెల్లింగ్ యూ దట్ ఐ లవ్ యూ. నేను ఎప్పుడు కూడా నీకు ఐ లవ్ యూ చెప్పడానికి ఎప్పుడు కూడా అలసిపోను. నేను ఎప్పుడు కూడా నా లవ్ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ, నేను ఐ లవ్ యూ చెప్పడానికి కానీ ఎప్పుడు అలసిపోను అని అంటున్నారు. ఇదనమాట ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో ఇదండి, ఎవరికైతే రెజనేట్ అవుతాయో వాళ్ళు తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే రెజనేట్ అవుతుందో అది పాజిటివ్ గా క్లైమ్ చేసుకోగలుగుతారు.
ఇవి ఒక జనరల్ రీడింగ్ అండి. కంపల్సరీ అందరికీ రెజనేట్ అవ్వాలని ఏం లేదు. మీరు పాజిటివ్ గా ఆలోచించి మీకు 100% నమ్మకంతో మీరు వీడియో అనక చూసి స్కిప్ చేయకుండా వీడియో అనేది చూసి కనుక మీరు పైల్ నెంబర్ అనేది చూస్ చేసుకుంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మీకు కరెక్ట్ గా రెజనేట్ అవుతుంది, లేకుంటే కనుక రెజనేట్ అవ్వదు. సో అదైతే తప్పకుండా అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. సో ఇది నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.